దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి ఉదయకాల సమయంలో ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలం కూడా మరొకసారి పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట చదువుకుందాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుదాము. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. ఈ యొక్క లేఖన భాగాలను మనం గమనించినప్పుడు దేవుడు తన కృపను, తన దయను, తన యొక్క దాక్షిణ్యమును, కటాక్షమును, వాత్సల్యతను, తన కనికరాన్ని ఎవరి పట్ల చూపుతారంటే దీనులకు కృప అనుగ్రహించే దేవుడు. కాబట్టి మనం దేవుని సన్నిధిలో, దేవుని సముఖములో దీనులమై ఉండవలసి ఉన్నదని దేవుని వాక్యంలో చాలాసార్లు మనం గమనిస్తాం. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం చూస్తే మరి దేవునికి ఎవరైతే లోబడ్డారో, ఎవరైతే ప్రభు మాట విన్నారో, ఎవరైతే క్రీస్తుకు లోబడ్డారో, విధేయత చూపించారో వాళ్ళందరినీ కూడా దేవుడు మరి వాక్యంలో రాయబడిన విధంగా పెంట కుప్పల మీద నుంచి దీనులను ఆయన పైకెత్తును అని కీర్తనలో రాయబడినటువంటి ఆ గొప్ప వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చబడడం మనం చూస్తాం. కాబట్టి దేవుని దృష్టి ఎవరి మీద నిలిచి ఉంటుంది అంటే ఎవరు దీనులై ఉంటారో వారి ఎడల ఆయన యొక్క దృష్టి, ఆయన కృప, ఆయన కటాక్షం నిలిచి ఉంటుంది. కాబట్టి మనం ఒకవేళ అహంకారులమైతే, గర్వించేవారమైతే, మన బలాన్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి, మనకున్న ఆస్తులు అంతస్తులు బట్టి, మనకున్న శక్తిని బట్టి, సామర్థ్యాన్ని బట్టి మనం ఒకవేళ అతిశయించి గర్వించేవారమైతే దేవుడు మనల్ని ఎదిరిస్తాడు. దేవుని వాక్యంలో రాయబడిన విధంగా గర్వం అనేది దేవునికి అసహ్యమైనది. ఎవని గర్వం వారిని అణిచివేయనని దేవుని వాక్యంలో, సామెతల్లో మనకు కనబడుతుంది. కాబట్టి మనం దేవుడు దాటిపోయేటువంటి అహంకారాన్ని మనం కలిగి ఉండకుండా దేవుడు మనల్ని చూసినప్పుడు దీనత్వం కలిగి ఉండే జనాంగం వలె, ప్రజల వలె మనం ఉండాలని ఉదయకాలం ప్రభు తన వాక్యంలో నుంచి మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రతివారు దేవుని కృపను, దేవుని కనికరాన్ని, అలనాడు ఎస్తేరు, అలాగే రూతు, అలాగే అబ్రహాము, ఇలా మన పితరులందరినీ మనం చూస్తే వారు దీనులై దేవుని సందులో ఉన్నప్పుడు వారు ఎంతో గొప్ప స్థితిలోకి నడిపించబడ్డారు. కాబట్టి దీనత్వం కలిగి దేవుని కృపను పొందుకుందాం. ఒకళ్ళ అహంకారులమైతే ప్రకృతి వైపరీత్యాలు మనం చూస్తున్నాము. దేవుని కోపాన్ని అనేకులు మరి అనుభవించవలసిన, దేవుని కోపాన్ని అనేకులు చూడవలసిన పరిస్థితులు వస్తూ ఉన్నాయి. కాబట్టి మనం అహంకారులమైతే దేవుని కోపం, దేవుని ఉగ్రత అనుభవించవలసి ఉంటుంది. దీనులమైతే దేవుని కృపను మనం పొందుకుంటాం. కాబట్టి కృప కొరకే మనం వేడుకుందాం, కృప కొరకే మనం ఆశపడదాం, దీనులమై జీవిద్దాం. అట్టి కృప వింటున్న ప్రతి వారికి ప్రభు అనుగ్రహించును గాక.